ఉక్రెయిన్లో అధ్యక్షుడు జెలెన్స్కీకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు అతన్ని చంపడానికి కుట్ర పన్నారు. ఇప్పుడు ఇద్దరు అలాంటి కమాండర్లను అరెస్ట్ చేశారు. ఇది సంచలనం సృష్టించింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే అంతర్గత పోరు, ఇంటి దొంగలు అని చెప్పాలి. వీళ్ళ వెనకాల రష్యా ఉందా లేకపోతే వీళ్ళే ఫ్రస్ట్రేషన్తో చేశారు అంటే ఇప్పటికీ సైన్యం ప్రాణాలు కోల్పోతున్నారు. సైన్యానికి జీతాలు ఇవ్వడం చాలా సమస్య అయిపోతుంది. అదే సందర్భంలో ఆహార పదార్థాలు కూడా లిమిటెడ్గా ఇస్తూ ఉన్నారు. కుటుంబాలు అల్లాడుతున్నాయి. మరొక వైపున కంపల్సరీగా నువ్వు వెళ్ళి అక్కడ చేయి ఇక్కడ చేయి అని చెప్తున్నారు. అక్కడికేమో ఆయుధాలు లేవు. లేని ఆయుధాలతో అక్కడికి వెళ్తే రష్యా దగ్గర పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీంతో విరక్తి చెందినటువంటి వాళ్ళు చంపబోయారా జెలెన్స్కీని, లేకపోతే కనుక రష్యా దగ్గర సుపారీలు తీసుకుని రష్యా చెప్పినట్టు విని జెలెన్స్కీని లేపేస్తే ఉక్రెయిన్ని రష్యా హస్తగతం చేసుకుని అప్పుడు తాము హెడ్స్గా అవ్వచ్చని చెప్పి చేశారా అన్నటువంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తు జరుపుతోంది. ఉక్రేనియన్ అథారిటీస్ ఆన్ May 7th ఎలిగేట్ దట్ దే హ్యాడ్ కాట్ 2 colonels ఇన్ ద గవర్నమెంట్ ప్రొటెక్షన్ యూనిట్ ఎలిగేడ్లీ ప్లాటింగ్ ద అసాసినేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ. ద సస్పెక్ట్స్ ఎలిగేడ్లీ రిసీవ్డ్ డ్రోన్స్ అండ్ ఎమ్యునిషన్ ఫ్రమ్ రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీ FSB. అంటే అది రష్యా ఖచ్చితంగా సహకారమే ఉందన్నమాట. వాళ్ళకి డ్రోన్స్ వచ్చినాయట, జెలెన్స్కీని చంపేయడానికి కావాల్సినటువంటి ఆయుధాలు వచ్చినాయట. అదర్ టాప్ ఉక్రెయినియన్ అఫీషియల్స్ వర్ ఆల్సో ఆన్ ద ఎలిగేట్ హిట్ లిస్ట్. ఇంకా చాలామంది ఉన్నారట. ఓవరాల్గా అయితే అతిపెద్దదైనటువంటి కుట్ర రష్యా పన్నింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని లేపేయడానికి అన్నటువంటి విషయం బయటపడింది.